ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్లా. ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకోని ఆవిడే చేసుకుంటది. అండ్ మెయిన్‌గా అయితే అందరూ బయట ప్రేక్షకులు కూడా అనుకునేదేంటంటే, సో, సోనియా, విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ మనము నామినేషన్స్‌లో కూడా చూసాం. ఏందంటే అదొక హీట్ ఆఫ్ ద మూమెంట్. తర్వాత తిట్టుకున్నారు. ఫ్యామిలీస్ అనేది కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు మాట్లాడడం గాని, ఇలాంటివి జరిగిందనమాట. సో, అలా అన్నప్పుడు మీరు తర్వాత చెప్పడాలు గాని, ఏదైనా జరిగిందా? సోనియాకి గాని, లేకపోతే విష్ణుప్రియ గాని? సోనియాకి చెప్పలేదు. నేను విష్ణుప్రియకి చెప్పాను. హ్మ్. నువ్వు గట్టిగా చెప్పుండాల్సింది. హ్మ్. నువ్వు ఎక్కడో ఏదో చేసావని చెప్పి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా! ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దేర్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్. ఇ ఇక్కడ మనం 'బిగ్ బాస్' ఆడడానికి వచ్చాం. ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నావు అనేదే ఇంపార్టెంట్. నువ్వు పాత జీవితంలో నువ్వు ఏం చేసావు అనేది ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. హ్మ్. కొంతమంది దాన్ని సింపతి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోలేదు నా జీవితంలో అలా జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేయకండి, నన్ను నామినేట్ చేయకండి.